సార్ ఇది జొమాటో ప్రైస్ షేర్ ప్రైస్ కూడా బాగా ఫాలో అవుతుంది సార్, కారణాలు ఏంటి సార్? కొనొచ్చా, అది ఏంటి ప్రజెంట్ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉంది, మేము ఉంచాలా తీసేయాలా ఎగ్జిట్ అవ్వాలా? జొమాటో వచ్చి చూడండి 400 రూపాయలు టార్గెట్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండ్ లో ఖచ్చితంగా అది వచ్చి పిక్ చేయాల్సిన పాయింట్స్. కాబట్టి డౌన్ లో వచ్చినా కూడా మాక్సిమం అది ఒక 200 రూపీస్ ఆ రేంజ్ వచ్చినా కూడా మనం బై చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఫాలో అవ్వడానికి కారణాలు ఏమని చెప్తారా సార్ దానికి? కారణాలు ప్రతి స్టాక్ పడుతుంది రవి గారు, ప్రతి స్టాక్ కిందికి వస్తుంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ వచ్చి పైకి వెళ్ళట్లేదు, మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి మార్కెట్ 23,000 22,500 ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఎంతసేపు డౌన్ కే రావద్దు, ఎందుకంటే జూన్ తర్వాతనే జూన్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, అంటే ఈ ఫెబ్ ఫస్ట్కి బడ్జెట్ ఎఫెక్టా సార్, Q3 రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏమంటారు? Q3 రిజల్ట్స్ వస్తానే వచ్చినా కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఊరికే ఏదో అంటే ఆ రిజల్ట్స్ కి జస్ట్ ఒక 1 అవర్ కావంటే రియాక్ట్ అవ్వచ్చు, మళ్ళీ స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి. ఓకే సార్, ఈ ప్రజెంట్ ఫెబ్ ఫస్ట్ బడ్జెట్ యొక్క ఎఫెక్ట్ ఈ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉందంటారు? మనకి బడ్జెట్ అంతా బాగానే ఉంటది, అంతే, అలాంటి లోటుపాట్లు ఏమీ లేదు. 20వ తారీఖు నుంచి ఒక పికప్ ఉంది మళ్ళీ మార్కెట్, ఎందుకంటే ఈ డౌన్ అవుతుంది కదా, మళ్ళీ ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది 20వ తారీఖు నుంచి. అప్పుడు ఆ 20వ తారీఖు నుంచి మన బడ్జెట్ కూడా కలిసి వస్తుంది, కాబట్టి మార్కెట్ అప్పులోనే ఉండబోతుంది. బట్ బడ్జెట్ టైంలో కొద్ది కాషియస్ గా ఉండాలి. నేనేమంటానంటే ఆ బడ్జెట్ 2 days కొద్దిగా కాముగా కూర్చోవడం మంచిది. ఎందుకు ఆ రోజు వెళ్ళి వాళ్ళు, ఎందుకంటే ఆ రోజు న్యూస్ బేస్ గంటకి ఒక 10 నిమిషాలకు న్యూస్ వస్తూనే ఉంటుంది మార్కెట్, ఎందుకంటే అబ్నార్మల్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ రోజు మాత్రం కొద్దిగా ట్రేడింగ్ అనేది కాషియస్ గా చేసుకోవడం మంచిది. సార్ బడ్జెట్ రోజు ట్రేడింగ్ ఎలా చేయాలని మనం ఇంకో వీడియో చేద్దాం సార్. లెవెల్స్ చెప్తాను, ఖచ్చితంగా ఆ లెవెల్స్ వస్తే ఏం చేయాలనేది క్లియర్ గా చెప్తాను సార్. ఫైనల్ గా నెక్స్ట్ వీక్ ఏం చెప్తారు సార్ ఇన్వెస్టర్లకు? మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండే, నెక్స్ట్ వీక్ మనం వచ్చి 23,050 మార్కెట్ అది డౌన్ అక్కడ దాకా రావచ్చు. మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా మళ్ళీ 23,000 కింద క్లోజ్ అయిందంటే, ఒక 1 అవర్ క్లోజ్ అయ్యి ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే మళ్ళీ మార్కెట్ వచ్చి 22,500 కూడా చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక తప్పదు, మనం చూడండి సంతోషం అంటే మార్కెట్ బాగున్నప్పుడు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అదేలాగా డౌన్ లో ఉన్నప్పుడు బాధగానే ఉంటుంది. బట్ అప్ డౌన్ స్టార్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్, మనం రెండు సమపాలంగా తీసుకొని ఇది ఒక వ్యాపారంగా చూడండి. ఎందుకంటే వ్యాపారం అన్నాక అప్పు ఉంటది, సీజన్ ఉంటది, అన్ సీజన్ ఉంటది. కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడం ఇది ఒక మంచి వ్యాపారం, అంటే అది ఒకటే చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. సార్ ఇది గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే మంచి ఆపర్చునిటీ ఇది ట్రేడింగ్కి, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. కాకపోతే మంచి స్ట్రాటజీ కరెక్ట్ ఫాలో అవుతే మంచి లాభాలు మీకు ఉంటాయని అయితే గురుప్రసాద్ గారు సలహా ఇస్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.